मल्लिकार्जुन स्वामी के मल्लिकार्जुन स्वामी के मल्लिकार्जुन स्वामी के यक्ष्मगुं सुमना अदद अध्यवोचत दिवक्ता सर्वा भजन सर्वा अर्चयातु धान्यः असो यस्ते उभाभ्यामुदते नमो बाहुभ्यां तव धन्वने परेते धन्वनो हेतिरस्मान् गुणक्त विश्वतः अतो यजस्तवारे अस्मन्निदेहितं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय रुद्राय नीलाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे देवान्ये दिशावस् अतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पुत्राय रोहिताय पदये वृक्षाणां पदये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पदये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां वास्तव्याय वास्तुवाय च नमो हर 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 नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च रुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो कृतम् धर्म अर्थ काम्य मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ सिद्ध्यर्थम मनोवांछा फल सिद्ध्यर्थम मम गृहे धन कनक वस्तु वाहन पुत्र पौत्र अभिवृद्धि अर्थम मम व्यापारे दिन दिन अभिवृद्धि अर्थम श्री भ्रमरांब समेत
మల్లికార్జున స్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ కృపా अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। स्वामिने नमः। यजमानस्य गोत्रोद्भवस्य नाम మీ గోత్రము వైకుంఠ గోత్రోద్భవस्य पलरेड्डी सतीश कुमार नामधेयस्य सुजाता नामधेयस्य साई कृष्णा रेड्डी नामधेयस्य निक्की रेड्डी नामधेयस्य नरसिंहा रेड्डी नामधेयस्य भाग्यम्मा नामधेयस्य सह कुटुंबानां तार्याय च लाद्याय च नमः शिष्याय च पेन्याय च नमः गत्याय च प्रभाट्याय च लक्ष्मेवादश्च प्रसवश्च यश्चान्यादनश्चान्यश्च भौवनश्च भुवनश्चाधिपतिश्च भद्रं कर्णे विश्वयामदेवा भद्रं पश्येमात्मभिस्तुतस्वाहा स्वस्ति रविन्द्रो दश्रवः పట్టుకోండి. ఆ దేవస్థానంలో స్వామివారు స్వయంభువుగా ఉద్భవించి ఉన్నారు. మరి స్వయంభువ స్వామివారికి ఈరోజు అక్కనపల్లి వంశస్థులు రాజేష్ గారు, అలాగే వాళ్ళ నాన్నగారు శ్రీనివాస్ గారు, వాళ్ళ అమ్మగారు సరస్వతి గారు, వారి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి స్వామివారికి ఈరోజు 6 లక్షల రూపాయలకి సంబంధితమైనటువంటి వెండిని స్వామివారికి అలంకారంగా ఇవ్వడం జరిగింది. స్వామివారికి ఆ స్వయంభూ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఎప్పటికీ కూడా మనం చక్కగా కాపాడుకోవాలి. కాబట్టి స్వామివారి ఈ వెండి రూపాన్ని అక్కడ ఏర్పాటు చేసి స్వామివారి విగ్రహాన్ని కాపాడుకోవడం కోసమై, ఆ స్వయంభూ విగ్రహాన్ని కాపాడుకోవడం కోసమై ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో వైభవంగా స్వామివారికి ఈరోజు అలంకారం చేయడం జరిగింది. ఆ దేవాలయంలో గిరి ప్రదక్షిణ పూర్వకంగా చేసేటువంటి విధానంలో కూడా గణపతి, మేధా దక్షిణామూర్తి, శ్రీశైల మల్లికార్జునుడు, అలాగే దేవాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలు, ఇలా ఒకటని కాదు, దేవాలయంలో ఎటువంటి అవసరం వచ్చినప్పటికీ మనం చాలా ముందుగా చేసినటువంటి జాతర కార్యక్రమాలే కానీ ఎంతో వైభవంగా సహకరించినటువంటి వారు రాజేష్ గారు. ప్రతి విషయంలో కూడా ఎంతో సహకారంగా ఉంటారు. అలాగే ఈ దేవాలయమే కాక ఈ మండలంలో ఉన్నటువంటి మానసాదేవి ఆలయమే అవ్వచ్చు, ఈ దేవాలయం అవ్వచ్చు, ప్రతి దేవాలయాన్ని కూడా ఆయన చూస్తూ చాలా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. వారికి స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాను. అందరూ ఇక్కడ ఏది నడుస్తుందో ఏం నడతలేదో అని తెలవడానికే ఆలోచిస్తుండ్రు. కానీ ఈ టెంపుల్కి అస్సలే ఎక్స్పీరియన్స్ ఏదున్నా అనుభవించిన నేను మానసదేవి గుడి కానీ మల్లన్న గుడి కానీ ప్లేస్లకు వచ్చినాకనే ఎక్స్పీరియన్స్. మా చిన్నోడు 10 సంవత్సరాల తర్వాత ఏదన్నా అనుభవమే దేవుని దగ్గరికి మనం ఎక్కువగా తీసుకొస్తుంది. అలానే నన్ను తీసుకొచ్చింది. ఇంత దూరం తీసుకురావడం కాకుండా అన్ని ఆయననే నాతో చేయించుకుంటుండు. మనం చేయడానికి ఏం లేదు, అనుకోవడానికి ఏం లేదు. కానీ ఈ ప్లేస్ పవర్ఫుల్ అనేది దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ శివరాత్రి తోటి మళ్ళా శివరాత్రి వరకు మన జ్యోతిర్లింగాలు అన్నిట్లలో అందరు వేల సంఖ్యలో దర్శనాలు చేసుకోవాలని నేను ఆశిస్తున్నా. ప్లస్ అందులో మెయిన్ పాత్ర మా సినన్న గుడి ఇదివరకు చెప్పిన అందరూ పాత్రికేయులతోటే మానసదేవి గుడి అయినా ఇదే అయినా ఎంత స్ప్రెడ్ అయిపోయింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియని ప్లేస్ ఇక్కడికి వెళ్ళి ఇది ఉంది అని తెలుసుకోవాలంటే మీడియానే. సో అలానే చాలామంది భక్తుల మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చి మీరు మొక్కుకోండి, మీరు నెరవేరినాకనే మీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు కంపల్సరీ ఈ క్షేత్రాన్ని ఒక్కసారి దర్శించినాకనే నెక్స్ట్ మీరు ఏమైనా చెప్పగలుగుతారు.